హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను నిఫ్టీ 50 చార్ట్‌లో కొన్ని లెవెల్స్‌ని ఆల్రెడీ మార్క్ చేసున్నాను. అవేంటంటే రేంజ్ హై, రేంజ్ లో, స్వింగ్ హై, స్వింగ్ లో. ఈ న్యూ స్వింగ్, న్యూ రేంజ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రేంజ్ హై, రేంజ్ లో గురించి మాట్లాడుతున్నాం. స్వింగ్ హై, స్వింగ్ లో. నేను ఈ 4 లెవెల్స్‌ని ఇక్కడ మార్క్ చేసున్నాను. ఈ 4 లెవెల్స్‌ని మీరు గమనించండి. ఈ నిఫ్టీ 50 చార్ట్‌లో నేను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాను. ఎంత రెస్పెక్ట్ చేసి ఈ స్వింగ్ హై దగ్గరకు వచ్చినప్పుడంతా మార్కెట్ ఎన్నిసార్లు రివర్స్ అయ్యి రేంజ్లోకి వచ్చింది, స్వింగ్లోకి వచ్చిందో మీరు గమనించండి. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు ఈ స్వింగ్ హై దగ్గరికి, రేంజ్ హై దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. అలాగే ఇక్కడ గమనించుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 7 టైమ్స్ ఈ రేంజ్లోకి స్వింగ్లోకి దగ్గరకు వచ్చి మార్కెట్ అప్ సైడ్కి పుష్ అయింది. దీనికి రీజన్ ఏమై ఉంటుంది మీరు చెప్పండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీతో డిస్కస్ చేస్తున్నాను. అదేంటంటే ఎక్కడైతే ఈ ఈ లెవెల్స్ నేను మార్క్ చేస్తున్నానో ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇక్కడ కూర్చున్నారు, ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఇక్కడ కూర్చున్నారు. సో ఈ ఈ ఈ ఈ ఏరియాని ఆర్డర్ బ్లాక్ అంటారు, ఈ ఏరియాని ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఏరియా అంటారు, వాట్ ఎవర్ మనం ఏదనుకుంటే అది. సో ఇక్కడ వచ్చి మార్కెట్ ఈ ప్రైస్కి రాగానే సెల్లర్స్ అందరూ డియాక్టివేట్ అయిపోతున్నారు, బయర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ని అప్ సైడ్కి పుష్ చేస్తున్నారు. సో ఎక్కడి వరకు వెళ్తుంది, ఒకసారి స్వింగ్లోకి టచ్ అయిందంటే స్వింగ్లో నుంచి అది 1 ఆర్ 2 డేస్ కావచ్చు, 1 వీక్ కావచ్చు, అది డెఫినెట్గా ఆ రేంజ్ హైని టచ్ అవుతుంది. ఆ రేంజ్ హైని టచ్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది, కిందకు వచ్చి మళ్ళీ రేంజ్ హైని టచ్ అవుతుంది. అవకాశం ఉంటే మంచి ట్రేడింగ్ డే అయితే స్వింగ్ హైని కూడా టచ్ అవుతుంది. సో మార్కెట్ చాలా క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది, మన అబ్జర్వేషన్లో క్లియర్గా మనకు తెలుస్తుంది ఎప్పుడు మనం ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోగలిగితే. సో ఇప్పుడు నేను ఈ రీసెంట్ స్వింగ్ హైని కూడా మార్కెట్ క్రాస్ చేసుకొని 12వ తేదీ, జూన్ 12వ తేదీ క్రాస్ చేసి స్వింగ్ హైని కూడా క్రాస్ చేసి 1, 2, 3, 4, 5 క్యాండిల్స్, 15 మినిట్స్ క్యాండిల్, 5 క్యాండిల్స్తో సస్టైన్ అయిందంటే మార్కెట్ స్ట్రాంగ్గా అప్ సైడ్కి వెళ్ళిపోయిందని అర్థం. సో ఏమైంది, మండే వచ్చి హ్యూజ్ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయింది. సో హ్యూజ్గా గ్యాప్ అప్లో 24,000 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఏంటి, ఇది న్యూ రేంజ్ హై. ఈ న్యూ రేంజ్ హైలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోయింది ఒకేసారి. సో మార్కెట్ని డెఫినెట్గా ఇక్కడ నుంచి కిందకి పుష్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఎవరు, కార్పొరేట్ బయర్సు, ఇన్స్టిట్యూషనల్ బయర్సు, బ్యాంక్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్, ఎవ్రీథింగ్ అందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి మార్కెట్ని క్లియర్గా కిందకి పుష్ చేస్తారు. ఎక్కడి వరకు వస్తుంది, న్యూ రేంజ్లో వరకు వచ్చింది. ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుందా, నో. ఎప్పుడైనా సరే ప్రైస్ యాక్షన్లో ఇలాంటి గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మార్కెట్ ఆ గ్యాప్ అప్ని ఫిల్ చేయడానికి కిందకి వచ్చే తీరుతుంది. అది ఒక రోజు పట్టచ్చు, 1 వీక్ పట్టచ్చు, బట్ డెఫినెట్గా ఈ గ్యాప్ ఫిల్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ న్యూ స్వింగ్ హైకి ఖచ్చితంగా వెళ్తుంది. నేను చెప్తున్నాను, మీరు బాగా గమనించండి. రేపు మార్కెట్ మేబీ ఇక్కడే కన్సాలిడేషన్ అవ్వచ్చు, లేదా న్యూ స్వింగ్లోకి ఇక్కడికి టచ్ అయ్యి ఈ గ్యాప్ని మొత్తం ఫిల్ చేసి ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఈ ఈ లెవెల్స్ని కనుక మనం మార్క్ చేయడం నేర్చుకోగలిగితే సో మార్కెట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ లెవెల్స్ అన్నిటిని ఎలా మార్క్ చేయాలో క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ.